43వ సర్గము. హనుమంతుడు చైత్యప్రాసాదమును ధ్వంసము చేయుట, దాని రక్షకులను అంతమొందించుట. హనుమంతుడు రాక్షసకింకరులను అందరిని హతమార్చిన పిమ్మట చైత్యప్రాసాదము అతని దృష్టిలో పడెను. అప్పుడతడు, నేను అశోకవనమును ధ్వంసమొనర్చితిని. కాని ఈ చైత్య దేవాలయాకృతిలో ఉన్న ప్రాసాదము జోలికి మాత్రము పోలేదు. కనుక ఈ గొప్ప ప్రాసాదమును విధ్వంసము చేసెదను అని మనస్సున నిర్ణయించుకునెను. పిదప తన బలమును ప్రకటించుచు ఆ ముఖద్వారముపైనుండి మేరుశిఖరమువలె ఎత్తున ఉన్న చైత్య ప్రాసాదము మీదికి ఎగిరి, కపివరుడైన ఆ మారుతి దానిని అధిరోహించెను. ఆ వానర యోధుడు ఒక పర్వతము వలెనున్న ఆ ప్రాసాదమును ఆరోహించి, మరియొక ఉదయభానుని వలె మహాతేజస్శాలియే విరాజిల్లెను. చేరశక్యముగానే ఉన్నత చైత్య ప్రాసాదమును హనుమంతుడు ఆక్రమించి, పారియాత్ర కులపర్వతముతో సమానుడై చక్కగా శోభిల్లిచుండెను. ఆ వాయుసూనుడు తన ప్రభావముచే శరీరమును పెంచి, లంకానగరము నందంతటను మారుమ్రోగునట్లుగా నిర్భయముగా భుజాస్ఫాలనముగా వించెను. హనుమంతుడు చెవులకు చిల్లులు పడినట్లు తీవ్రముగా భుజాస్ఫాలనము చేయగా ఆకాశమున ఎగురుచున్న పక్షులు నేలపైబడిపోయెను. అచటి చైత్య సంరక్షకులెల్లరనూ మూర్ఛపోయిరి. అస్త్రవిద్యాపారంగతుడైన శ్రీరామునకు జయము, మిక్కిలి బలపరాక్రమములుగల లక్ష్మణునకు జయము, రాఘవుని అనుగ్రహమునకు పాత్రుడై కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. మిక్కిలి క్లిష్టములైన కార్యములను సైతము అవలీలగా సాధింపగల కోసలేంద్రునకు నేను నమ్మినబంటును. శత్రుబలములను రూపుమాపువాడను. వాయుసూనుడను హనుమంతుడను 1000 మంది రావణులైనను యుద్ధమున నాకు సాటిరారు. అసంఖ్యాకములైన రాళ్లతోనూ వృక్షములతోనూ కొట్టుచు రాక్షసులను పరిమార్చి లంకానగరమును ధ్వంసమొనర్చెదను. సీతాదేవికి ప్రణమిల్లి కృతార్థుడనై వెళ్లెదను. రాక్షసులెల్లరనూ కన్నులప్పగించి చూచుచుందురుగాక. ప్రాసాదము పైనున్న వానరయోధుడు చైత్యపాలకులకు జయఘోషలు వినిపించుచు రాక్షసులకు దడపుట్టునట్లుగా భయంకరమైన నాదమొనర్చెను. ఆ మహాశబ్దమును విని 100 కొలది చైత్యరక్షకులు వివిధములగు అస్త్రములను, ఈటలను, ఖడ్గములను, గండ్రగొడ్డళ్లను తీసుకొని హనుమంతుని ఎదుర్కొనుటకు ఏతెంచిరి. పిమ్మట మహాకాయులైన ఆ రాక్షసులు ఆయుధములను ప్రయోగించుచు మారుతిని చుట్టుముట్టిరి. వారు విచిత్రములగు గదలతోనూ సూర్యకిరణములవలె తీక్షములైన బాణములతోనూ తమ బలము కొలదియూ అతనిని కొట్టిరి. హనుమంతుని చుట్టును చేరియున్న ఆ రాక్షసుల గుంపు గంగాజలములయందలి విశాలమైన గొప్ప సుడిగుండము వలె ఒప్పారెను. పిదప వాయుసునుడు క్రుద్ధుడై భయంకర రూపమును దాల్చినవాడై ఆ ప్రాసాదము యొక్క స్వర్ణాలంకృతమైన మహాస్తంభమును పెకలించెను. తదుపరి మహాబలశాలియైన హనుమంతుడు నూరంచులుగల ఆ స్తంభమును గిరగిర త్రిప్పసాగెను. అప్పుడు దాని నుండి అగ్ని ఉద్భవించెను. అది ప్రాసాదమును దహించివేసెను. పిమ్మట ఆ వానరోత్తముడు దహింపబడుచున్న ప్రాసాదమును జూచి ఆ 100 కొలది రాక్షసులను ఇంద్రుడు తన వజ్రాయుధముచే అసురులను సంహరించినట్లు హతమార్చెను. సర్వశక్తి సంపన్నుడైన హనుమంతుడు అంతరిక్షమున నిలిచి ఇట్లు బిగ్గరగా వారిని హెచ్చరించెను. నా వంటి మహాపరాక్రమశాలురైన వానరయోధులు 1000 కొలది పంపబడిరి. మహాబలశాలురైన వారు అందరనూ సుగ్రీవాజ్ఞలను శిరసావహించువారే. మేమును ఇతర వానరులను భూమండలమందంతటను సంచరించుచున్నాము. మాలో కొందరు 10 ఏనుగుల బలము గలవారు, మరికొందరు వారికి 10 రెట్లు 100 ఏనుగుల బలము గలవారు, ఇంకను కొందరు 1000 ఏనుగుల బలము గలవారు. ఆ వానరయోధులలో కొందరు ఓగ సంఖ్యాక కోట్ల కొలది ఏనుగుల బలము గలవారు. మరికొందరు వాయువేగ బలసంపన్నులు, ఇంకను కొందరు ఊహలకు అందని అంతగా బలసమంచితులు, దంతములు, నఖములు, ఆయుధములుగాగల ఇట్టి వానరయోధులు 100లు, 1000లు, లక్షలు, కోట్ల కొలది వెంటరాగా సుగ్రీవుడు ఇచటికి వచ్చి మిమ్ములనందరినీ తుదముట్టింపగలడు. మీరు మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభువుతో వైరము పెట్టుకునినారు. ఆ కారణమున మీరును ఉండరు. మీకు ఆధారభూమి అయిన లంకానగరము ఉండదు. కడకు మీ ప్రభువైన దుష్టరావణుడు సైతము మిగులడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 43వ సర్గము.